హలో అందరికీ గుడ్ మార్నింగ్. టైం 5:15 అట్లా అవుతుంది. ఈరోజు కొంచెం లేట్ అయిపోయిందనమాట టైము. ఈ వ్లాగ్ ఎర్లీ మార్నింగ్ 5 to 7:30 వ్లాగ్ అనమాట. ఎవ్రీడే నేను ఇలానే చేస్తాను. ఇప్పుడు కాదు, ఇదివరకు అంటే మీన్స్ ఒక 4 months బ్యాక్ వరకు ఇలానే ఉండేది. ఇప్పుడు ఏంటంటే కొంచెం గ్యాప్ వచ్చింది. ఇలా ఎర్లీ మార్నింగ్ 5 o'clock అంటే మనకి ఖచ్చితంగా అది ఒక బ్రహ్మ ముహూర్తం అనేది అంటారు కదా. ఇలా లేవడం మూలన చాలానే ఉంటాయి బెనిఫిట్స్. మనకు తెలియకుండానే ఎంతో పాజిటివిటీ అనేది ఇంట్లో మనకి తిరుగుతూ ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది. ఎప్పుడైతే మనం కొంచెం లేట్గా టైమింగ్స్ ఉంటాయి, అంటే 6:30 లేవడము, ఒక్కొక్కసారి 7 అయిపోవడం ఇలా అవుతుందో మన ఇంట్లో కూడా నెగిటివిటీ అనేది అంత స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. నైట్ టైము నిద్ర పట్టకపోవడం ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచించే ఆలోచనలతోనే మనకు ఆ నిద్ర అనేది రాదు. ఎంత ఆలోచించకూడదు అనుకున్నా కొన్ని వస్తూ ఉంటాయి కదా. సో ఆలోచనలో పడిపోయి మనం ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోకపోవడము, నిద్ర లేకపోవడం ఇలాంటివన్నీ కూడా నెగిటివిటీ అనమాట నన్ను అడిగితే. ఇంక ఇలా మార్నింగ్ అయితే ముందు లైట్ ఆన్ చేసి డోర్స్ ఓపెన్ చేసేసి ఆ తర్వాత బయట అంతా చిమ్మేసుకొని లోపలికి వచ్చిన తర్వాత టీవీ అయితే ఆన్ చేసి కొంచెం దేవుడి పాటలు అయితే పెడతాను. ఆ రోజు ఏ డే అయితే ఉంటుందో ఆ డేకి సంబంధించిన అయితే ముందు స్టార్ట్ అవుతాయి అనమాట. ముందైతే శివుడిది అయితే పెడతాను ఎప్పుడు కూడా స్టార్టింగ్ అనేది. ఇంక ఇక్కడైతే తర్వాత మాప్ స్టిక్ పెట్టేసి బయట అంతా క్లీన్ చేసుకొని ఇంకా ముగ్గు అయితే పెట్టాలి. కొంచెం ఫ్రైడే రోజు అయితే లేట్ అయితే అవుతుంది. ముగ్గు ఇదంతా వేసరికి 1/2 hour అట్లా పట్టిద్ది. ఇక నేను 5:15కి డోర్స్ ఓపెన్ చేశాను కదా, దగ్గరగా 5:45 అట్లా అయిపోయిందనమాట. ఇది వరకు అయితే 4:30కి అట్లా అసలు టక్కుమని మేలుకు వచ్చేసేది అనమాట. ఈ బాక్సులు ఇవన్నీ, బాక్స్ ప్రిపరేషన్స్ ఇవన్నీ ఉండేది. ఇప్పుడు ఏంటంటే హాలిడేస్ వచ్చినాయి. ఇంకా తర్వాత నుంచి ఎందుకో చాలా బద్ధకం అనిపిస్తుంది. ఇంకా నైట్ టైం అయితే నిద్ర అస్సలు పట్టట్లేదు. అలా అని సెల్ చూస్తున్నాను కాదు, కొంచెంసేపు సెల్ చూస్తాను, పక్కన పెట్టేసినా కానీ నిద్ర రావడం లేదనమాట. ఏయో ఆలోచనలు వస్తూ ఉంటాయి. నేను మార్నింగ్ 3:30కి 4కి నిద్రపోయిన రోజులు చాలా ఉన్నాయి ఈ 3-4 monthsలో. మార్నింగ్ 4:30కి అట్లా నిద్ర వచ్చేదనమాట. ఎప్పుడు నిద్ర లేచే టైమింగ్లో నేను నిద్రపోయేదాన్ని. ఈ 3-4 months అలా చాలా రోజులు జరిగినాయి. ఇంకా అలా కాదు, ఎలాగైనా సరే ఇంకా బద్ధకం వదిలించాలి, ఏంటి ఇలా అయిపోతున్నాను, మైండ్ సెట్ ఏంటి ఇలా అయిపోతుందని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ఒక 1 week నుంచి అట్లా, అంటే August 15th బిఫోర్ నుంచి లేవడము ఇట్లా కొంచెం ఎర్లీ మార్నింగ్ యథావిధిగా మనం ఇదివరకు ఎలా ఉన్నామో అలా అనమాట. అసలు ఏంటో అర్థం కావడం లేదు. అదే నెగిటివిటీ ఎనర్జీ అంటారు. నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వడము, కొంచెం దిష్టి తగలడము ఇలాంటివన్నీ ఉంటాయి. నమ్మాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఇంక ఇక్కడ ముగ్గు అయితే అయిపోయింది. చక్కగా ఫ్రైడే వచ్చిందంటే మాత్రం ఈ ముగ్గే ఉంటుంది ఆల్మోస్ట్. ఇంకా నాకు ఇంతకు మించి ముగ్గులు అయితే ఎక్కువగా రావు. మళ్ళీ ఇలా ఎర్లీ మార్నింగ్ లేవడానికి కూడా రీజన్ అయితే ఉంది. శ్రావణ మాసం కదా, శ్రావణ మాసంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేసుకోవాల్సిందే. అందుకని చెప్పి ఎర్లీ మార్నింగ్ అయితే లేస్తున్నాను. ఇది వరకు 5:30 కల్లా అయిపోయేది నా పూజ. అలాంటివన్నీ మినిమం 6 అనుకోండి, 6 కల్లా అయిపోయేది. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ముగ్గు డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే పూజ అయితే చేసుకోవాలి. ఇక్కడ ముగ్గు ఇదంతా అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టుకోవాలి. తడి మాపు పెట్టిన తర్వాత ముందైతే బ్రష్ అదంతా చేసేసి వచ్చి ఆ తర్వాత ముగ్గేస్తాను. ముగ్గు వేసుకున్న తర్వాత టీ అయితే పెట్టేసుకుంటాను అనమాట. నాకైతే రెగ్యులర్గా మార్నింగ్ ఈ దినచర్య అనేది కామన్గా ఉంటుంది. లేట్గా లేస్తున్నారు కదా, ఈ పని అంతా ఎప్పుడు చేసుకుంటారు మీరు, పని వాళ్ళు ఏమైనా ఉన్నారా అని మీరు అనుకోవచ్చు. మా ఇంట్లో అసలు పని వాళ్ళే ఉండరండి. నేను ముందు రోజే చేసేసుకుంటాను. ఇంకా అసలు శుక్రవారము ఈ మంగళవారం వస్తుందంటే మాత్రం ముందు రోజే నైట్ అంతా శుభ్రం చేసేసుకుంటాను అనమాట. అందుకే నాకు నెక్స్ట్ డేకి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడన్నా మంత్లో ఒక 5 times అట్లా మిస్ అయిపోతుంది. ముందు రోజు నేను వర్క్ అనేది అంటే ఈ గిన్నెలు ఇలాంటివి శుభ్రం చేయకపోవడం, కిచెన్ శుభ్రం చేయకపోవడం అనేది ఆల్మోస్ట్ అయితే నేను నైటే శుభ్రం చేసేసుకుంటాను. నాకు నెక్స్ట్ డేకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఎప్పుడు కూడా అలా పని అనేది అట్లా పెట్టుకొని అయితే ఉండనన్నమాట. ఎప్పుడన్నా ఇంకా బద్ధకిచ్చినప్పుడు ఒక 5 or 6 times అట్లా ఉంటుంది మంత్లీ. ఇంక ఇక్కడైతే టీ అయితే పెట్టాను. మనకి ఈ మార్నింగ్ ఈ టీ అనేది తాగకపోతే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది, మెంటల్ వచ్చేస్తుంది అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి ఎడిక్ట్ అవుతారు కదా, నేనైతే టీకి అనమాట. ఈరోజు మా హస్బెండ్ పుట్టినరోజు, August 15th అన్నాను కదా, వ్లాగ్ వచ్చేసి ఆ రోజు అనమాట. ఇంక ఇలా టీ అదంతా తాగిన తర్వాత ఆ రోజు ఇంకా బయటకైతే వెళ్ళాము. నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది నేను పోస్ట్ చేస్తాను. మీకు అలా నేను పెట్టిన పోస్టులన్నీ మీ వరకు రావాలంటే మరి మీరు చిన్న సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి వీడియోస్ వస్తాయి. ప్లేసెస్ కూడా తెలుస్తూ ఉంటాయి, ఏమైనా ఇన్ఫర్మేషన్ కూడా వస్తూ ఉంటుంది కదా. ఇలా స్టార్టింగ్ వీడియోస్ స్టార్ట్ చేసిన వాళ్ళని కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
ఇక్కడైతే అల్లం ఫ్రెష్‌గా తీసుకొచ్చారు ముందు రోజు. ఇంకా అది నీట్‌గా అలా శుభ్రంగా చేసి అట్లా రోల్ మీదయితే పెట్టించుకున్నాననమాట. నెక్స్ట్ డేకి చక్కగా నీట్‌గా ఉంటుంది. అల్లం కొంచెం డ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా చేసి ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకోవడమే. కొంచెం టీలోకైతే అట్టి పెట్టుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇంక ఈ పొంగు వచ్చిందంటే మాత్రం టీ టీ మీద ఇంకా మనం గ్లాసు, ఈ స్ట్రెయినర్ ఇదంతా రెడీ చేసి పెట్టుకుంటాననమాట. నాకు చాలా ఇష్టం ఎర్లీ మార్నింగ్ టీ తాగడం అనేది. టీ తాగిన తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే లేస్తారు. ఇంకా తర్వాత రెడీ అయ్యి మేము ఇక్కడ బయటకైతే వెళ్తాము. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ కూడా కొంచెం స్పెషల్‌గా ఉండాలని చెప్పి స్పెషల్‌గానే చేశాను. నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా! మీరు మీకు టీలో ఇలాచీ ఉంటే ఇష్టమా? లేదంటే అల్లం ఉంటే ఇష్టమా? నాకైతే అల్లం ఉంటేనే ఇష్టము. అసలు ఇలాచీ ఉంటే టీ అనేది తాగాలనిపించదు. ఇంక ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను, ఏమీ అనుకోవద్దు. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని మంచి వీడియోస్తో నేను నెక్స్ట్ వీడియోలో మీతో కలుస్తాను. మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. మీ వరకు రావాలంటే మరి లైక్ చేయాలి కదా! సో అస్సలు మిస్ అవ్వద్దనమాట. ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.